హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ బంగారాజు పెళ్ళి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. ఆదివారం పూర్తిగా తెల్లవారిపోయి బారెడు పొద్దెక్కిన హాయిగా ఇంకా ముసుగు దన్ని కమ్మని కలలు కంటూ పడుకొని నిద్రపోతున్న బంగారాజుకి చాలాసేపటి నుంచి సెల్ ఫోన్ మోగటంతో నిద్రాభంగమైంది. నిద్ర మత్తులో పూర్తిగా కళ్ళు తెరవకుండానే ఫోన్ ఎత్తాడు. ఒరే బడుద్దయ్, ఇంకా లేవలేదా ఏమిటి? ఎంతసేపు అయ్యింది ఫోన్ ఎత్తటానికి? ఒరేయ్ సుంఠ, నీకెన్నిసార్లు చెప్పాలిరా బారెడు పొద్దెక్కేదాకా నిద్రపోకూడదని? ఇలా అయితే అష్టదరిద్రాలు చుట్టుకుంటాయిరా. ఇలా తండ్రి వీరభద్రం అష్టోత్తర తిట్ల దండకం ఫోన్లో వినబడేసరికి దెబ్బకి క్షణంలో నిద్రమత్తు వదిలిపోయి లేచి కూర్చున్నాడు బంగారాజు. ఏంటి నాన్న, ఇంకా నన్ను చిన్నపిల్లాడిలా తలంటుతున్నారా? ఇప్పుడు నేను పెద్దవాణ్ణి తెలుసా, పైగా ఉద్యోగస్తుణ్ణి, నసిగాడు బంగారాజు. తండ్రి వీరభద్రం మాటలు వినగానే, ఏడిసావు గాని వెంటనే మన ఊరికి రా. పక్క ఊళ్ళో మంచి పెళ్లి సంబంధం ఉంది, పెళ్లి చూపులకి వెళ్ళాలి. సాయంకాలం మంచి ముహూర్తం ఉందంటున్నారు పంతులు గారు. వెంటనే లేచి తయారై బయలుదేరు, ఆర్డర్ వేశాడు వీరభద్రం. నెత్తి మీద పిడుగుపడినట్లు చలించిపోయాడు బంగారాజు. ఎన్నిసార్లు చెప్పాలి నాన్న, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోనని? ఓ 3-4 ఏళ్ళు దాటాక అప్పుడు ఆలోచిద్దాం అన్నాడు బ్రతిమలాడుతూ. గట్టిగా చెప్తే తండ్రి రెచ్చిపోయే ప్రమాదం ఉందని గ్రహించి, వెధవాయ్, అదేం కుదరదు, నువ్వు వచ్చి తీరాలి. ఇప్పటికే నీకు పెళ్లి సంబంధం తేవటం కష్టమైపోతుంది. ఇప్పుడు నీకు నెత్తి మీదకు ఎన్నేళ్ళు వచ్చాయో అసలు గుర్తుందా? ఇంకో 3-4 ఏళ్ళు ఆగితే నీకు పెళ్లి కుదరటం చాలా కష్టం. బెండకాయ ముదిరినట్లు ముదిరితే ఇంకా అంతే సంగతులు. ఇప్పటికే చాలాసార్లు సాకులు చెప్పి తప్పించుకున్నావు. ఈసారి ఆ పప్పులేమీ ఉడకవు, త్వరగా తెములు అన్నాడు వీరభద్రం కరాఖండిగా ఫోన్ పెట్టేస్తూ. తండ్రి మీద కోపంతో విసురుగా సెల్ ఫోన్ సోఫాపై విసిరి మంచం మీద నుంచి లేచాడు బంగారాజు. అసలు బంగారాజు అలా పెళ్లి చూపులు తప్పించుకోవడానికి ఓ బలమైన కారణం ఉంది. అతనికో వింత కోరిక ఉంది. అతని కోరిక విన్నవాళ్ళు నోరెళ్లబెడతారు. చాలామంది అబ్బాయిలు తమకు కాబోయే భార్య అందంగా అణకువగా ఉండాలని, లేకపోతే బాగా చదువుకొని ఉండాలని, ఉద్యోగస్తురాలై ఉండాలని కోరుకుంటారు. కొంతమంది అయితే పై లక్షణాలు ఎలా ఉన్నా ఆస్తిపాస్తులు దండిగా ఉంటే చాలనుకుంటారు. కొందరైతే కాబోయే భార్య రచయిత్రి కానీ గాయకురాలు కానీ అయితే బాగుండని కోరుకుంటారు. ప్రేమించి ఆపై పెళ్లి చేసుకోవాలని కోరిక చాలామంది యువకులకు ఉంటుంది. అయితే బంగారాజు కోరిక చాలా భిన్నమైనది. ఆ మధ్య ఓ పాతతరం సినిమా చూసిన తర్వాత ఆ కోరిక అతనిలో బలంగా వేళ్ళూనుకుంది. ఆ సినిమాలో కట్నం కారణంగా పెళ్లి పీటల మీద నుంచి వెళ్ళి తప్పిపోయిన పెళ్ళి, ఆ పెళ్లి చుట్టానికి వచ్చిన హీరో పెళ్లి కూతురు మెళ్ళో తాళి కడతాడు. ఆ విధంగా అందరి మన్ననలు పొందుతాడు, అందరి పొగడ్తలు అందుకుంటారు. ఆ పాయింట్ బాగా ఎక్కేసింది మన బంగారాజుకి. పెళ్ళంటూ చేసుకోవాలనుకుంటే అలాగే చేసుకోవాలి. పెళ్లి పీటల మీద పెళ్లి తప్పిపోయిన పెళ్లి కూతురి మెడలో తాళి కట్టి తను అందరి ముందు పెద్ద హీరో అయిపోవాలి. అలా ఓ అమ్మాయి జీవితం బలైపోకుండా కాపాడినందుకు ఆమె తనకు జీవితాంతం పూర్తి కృతజ్ఞురాలై ఉండిపోతుంది. అంతేకాకుండా తన అత్తమామలు ఆత్మహత్య నుండి కానీ హార్ట్అటాక్ నుండి కానీ కాపాడిన వాడవుతాడు. అప్పుడు అందరూ తనని దివి నుండి దిగొచ్చిన దేవుళ్లాగా చూస్తారు. అలా ఫీలింగ్స్ తనకి. ఎన్ని సినిమాల్లో చూడలేదు తను. చాలా సినిమాల్లో పెళ్లి జరుగుతుండగా అది సరిగ్గా తాళి కట్టబోతున్నప్పుడు హఠాత్తుగా ఆగండి అని వినపడుతుంది. ఆ తర్వాత కట్నం కారణంగా కానీ ఇంకేం ఇతర కారణం వల్ల కానీ పెళ్లి తప్పిపోవటం చూశాడు తను. అలాంటిది ఒక్కటుంటే ఒక్క అవకాశం తనకి వచ్చినా చాలు తన చిరకాల కోరిక తీరటానికి. తండ్రి అంటే భయం లేకపోలేదు, కానీ అతను ఎంత చండశాసనుడైనా తన పెళ్ళైపోయిన తర్వాత ఆయనే క్షమించేస్తాడన్న ధైర్యం బంగారాజుది. అందుకే ఎన్ని పెళ్లి సంబంధాలు తండ్రి తెచ్చినా ఏదో ఒక వంక పెట్టి తప్పించుకుంటున్నాడు బంగారాజు. పోనీ అలా కాకపోయినా నిన్నటి తరం సినిమాల్లో లాగా పెళ్లి కుదిరిపోయి నిశ్చితార్థం జరిగిపోయిన తర్వాత కూడా పందిట్లో పెళ్లి జరిగే లోపు హీరోయిన్ హీరోని ప్రేమించి
పెళ్లి చేసుకునే సీన్స్ కూడా బాగా నచ్చేసాయి మన బంగారాజుకి. ఇంకా సేపట్లో పెళ్లి పందిర్లో పెళ్లి ముహూర్తం ఉందనంగా పెళ్లి కొడుకుని కాదని హీరోయిన్ హీరో చేత తాళి కట్టించుకోవటం తనకు ఎన్నో సినిమాల్లో చూడలేదు. అలాంటి సన్నివేశాలు కూడా బాగా కిక్కు థ్రిల్లు కలిగించాయి మన బంగారాజుకి. అలాంటి ఛాన్స్ అయినా ఒకటి దొరికినా చాలు తనకి. అలాంటి అవకాశం వచ్చినా సరే తను రెడీ, దానికి కూడా తను తయారుగా ఉన్నాడు. అందుకే ఎక్కడ ఏ పెళ్లి జరుగుతున్నా వెంటనే అక్కడ హాజరవుతాడు మన బంగారాజు. తన స్నేహితుల పెళ్ళిళ్ళైనా, బంధువులు కానీ, తెలిసినా తెలియని వాళ్ళ పెళ్ళిళ్ళైనా సరే తన పంట పండిందిరా అని. అయితే బంగారాజుకి అన్ని చోట్ల నిరాశే ఎదురయ్యేది పాపం. అతను కలలు గన్నట్లు ఎక్కడ ఏ పెళ్లిలోనూ తాళి కడుతున్న సమయంలో సినిమాల్లో లాగా ఆగండి అనే మాట మాత్రం ఇంతవరకు వినపడలేదు. ఇంతవరకు ఆ అదృష్టదేవత కరుణించనూ లేదు బంగారాజుని. అలాగే ఏ పెళ్లి కూతురు తన వంక ముఖమెత్తి కూడా చూడనూ లేదు. పైగా ఆ హీరోల్లా చాలా వేషాలు వేసినా ఫలితం దక్కలేదు. అయినా నిరాశ చెందలేదు బంగారాజుకి. అలా ఆ లక్కీ ఛాన్స్ కోసం ఎదురు చూస్తూనే 5 ఏళ్ళు గడిచిపోయాయి. కానీ ఈసారి తను పెళ్లి చూపులకి వెళ్ళకపోతే ఊరుకనేటట్లు లేడు తండ్రి. అయితే ఒక కోరిక తీరేదలా, తన ఆశయం నెరవేరేదలా. అందుకే ఒక పట్టు వదలని విక్రమార్కుడిలాగా వెంటనే తండ్రికి ఫోన్ చేశాడు. ఏంట్రా వెధవాయ్, వేగిరం చెప్పు, ఇక్కడ పంతులు గారి కోసం కాచు కూర్చున్నాను అన్నాడు వీరభద్రం యథాలాపంగా తిట్ల దండకంతో దీవిస్తూ. ఆదివారమైనా పెండింగ్ పని ఉందని ఆఫీస్కి రమ్మంటున్నాడు మా బాస్, అందువల్ల నేను రావటం కుదరదు నాన్న అంటూ బంగారాజు అబద్ధమాడాడు. ఎలాగైనా పెళ్లి చూపులు తప్పించుకోవాలని. ఉండు మీ బాస్ ఫోన్ నెంబర్ నా దగ్గర ఎలాగో ఉంది, అతనికే ఫోన్ చేసి ఈ విషయం తేల్చుకుంటాను, ఏమైనా తేడా వచ్చిందో చూసుకోమరి అన్నాడు వీరభద్రం. ఆ మాటలు వింటూనే కలవరపడ్డాడు బంగారాజు. తను చెప్పింది అబద్ధమని తేలితే తన తోలు ఒలిచి డోలు వాయిస్తాడు తండ్రి అని భయపడ్డాడు. వెంటనే పోని నేను బతిమలాడతా నాన్న మా బాస్ని, ఇవాళకి ఎలాగో అలాగా వదలమని, నువ్వు ఫోన్ చేయకేం అన్నాడు బంగారాజు కంగారు పడుతూ. అలా దారికిరా, వెంటనే బయలుదేర్రా, ఇప్పటికే ఆలస్యమైంది, నీ గురించి అంతా తెలిసిందేగా, అప్పలరాజు అంతా చెప్పాళ్లే అన్న తండ్రి మాటలు వినగానే గుండె గుబేల్ మంది బంగారాజుకి. అప్పుడు గుర్తుకొచ్చింది బంగారాజుకి. ఈ మధ్య ఓసారి బంగారాజుకి బాల్యసేతుడైన అప్పలరాజు మాటల సందర్భంగా ఇలా అన్నాడు. అదేంట్రా బంగారాజు, నీ కోసం మీ వాళ్ళు ఇన్ని మంచి సంబంధాలు తెచ్చినా తిరగొడుతున్నావు చూడు, నేను కూడా నీ వయసు వాడినే కదా, మరి నాకు పెళ్ళి 4 ఏళ్ళు అయ్యింది, ఇప్పుడు ఒక 2 ఏళ్ల అబ్బాయి కూడా మాకున్నాడు కదా, ఇంతకు అసలు నీ ఉద్దేశం ఏమిట్రా, ఇలా బ్రహ్మచారిగా ఉండిపోదామనేనా? అబ్బే అది కాదురా అంటూ తన మనసులోని మాట చెప్పాడు బంగారాజు. ఆ మాట విని నిర్ఘాతపోయాడు అప్పలరాజు. ఒరే ఇదేమింత కోరికరా నీది, అందుకేనన్న మాట నువ్వు ప్రతి పెళ్లికి ఠంచనుగా హాజరవుతుంది అని కొంచెం ఆగి ఏదో తట్టగా, అయితే నువ్వు ఆ దురుద్దేశంతో నా పెళ్ళికి వచ్చావన్నమాట కొరగా బంగారాజు వైపు చూసి అన్నాడు. ఆహా, నా ఉద్దేశం అది కాదురా అని సర్ది చెప్పబోయాడు. తనకే ఎసురు పెడదామని చూసిన బంగారాజు కొర చూసి మనసులో కుతకుతా ఊడికిపోయాడు అప్పలరాజు. అవునవును, అప్పటి నీ ప్రవర్తన గుర్తుకొస్తూనే ఉంది, ఇప్పుడు నీ మీద అనుమానం వేస్తుంది. నా పెళ్ళి ఏ కారణం వల్లనైనా ఆగిపోతే నువ్వు చేసుకుందామనేనా మిత్రద్రోహి అన్నాడు కోపంగా అప్పలరాజు. అతనికి నచ్చ చెప్పటానికి విశ్వ ప్రయత్నం చేశాడు బంగారాజు. అప్పలరాజు కోపాన్ని పోగొట్టుకోవటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది బంగారాజుకి. కొద్దిసేపటికి కాస్త శాంతపడినాక, నీ అమాయకత్వం చూస్తే జాలి వేస్తుందిరా, అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు కట్నం వల్ల కానీ ఇంకేం కారణాల వల్ల కానీ పెళ్లిపీటల మీద నుంచి లేచిపోయే పరిస్థితి లేదు. ఏ అబ్బాయికైనా అమ్మాయికైనా పెళ్లి సంబంధాలు దొరకటమే కష్టంగా ఉందిరా. ఒకసారి పెళ్ళి ఆగిపోతే ఆ అబ్బాయికి మళ్ళీ పెళ్లి సమ్మతం దొరకటం మరీ కష్టంగా ఉంది ఈ రోజుల్లో. ఇంకా చూసుకుంటే అమ్మాయిల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. మొన్న మధ్య బీహార్లో ఉరుము శబ్దానికి పెళ్లి కొడుకు ఉలిక్కి పడ్డాడని పెళ్లి కూతురు అతన్ని పెళ్లి చేసేందుకు నిరాకరించిందంట. ఉత్తరాదిన ఇంకో ఊళ్ళో పెళ్లి కొడుకు గుర్రం ఎక్కలేకపోయాడని తెలిసి పెళ్లికి నిరాకరించిందో అమ్మాయి. ఇంకో చోటైతే పెళ్లి కొడుకు స్మార్ట్ ఫోన్ పట్టుకొని వాట్సాప్, ఫేస్బుక్ చూస్తూ కూర్చున్నాడని నిరసన తెలిపి పెళ్లి నుంచి వాకౌట్ చేసిందో ఇంకో అమ్మాయి తెలుసా. అందుకే పనికి మాలిన దురుద్దేశాలు మానుకొని మీ నాన్నగారు చూసిన సంబంధానికి బుద్ధిగా ఒప్పుకొని పెళ్లి చేసుకుని జనజీవన స్రవంతిలో కలిసిపో. మాలాగా అర్జునుడికి జానబోధ చేసే కృష్ణుడిలాగా ఫోజు ఇచ్చి మరీ క్లాస్ పీకాడు అప్పలరాజు.
ఇప్పుడు తండ్రి వద్ద నుండి బెదిరింపులు వచ్చినాక మరీ తప్పింది కాదు బంగారాజుకి. వెంటనే బస్ ఎక్కి ఊరు బయలుదేరాడు. అసలే గుండెలు పీచుపీచుమంటున్నాయి. ఇప్పుడు తను పెళ్ళి ఎప్పటికప్పుడు వాయిదా ఎందుకేస్తున్నాడో తెలిసిపోయింది అతనికి. ఇంటికెళ్ళంగానే రెచ్చిపోయి ఏమంటాడో ఏందో అని ఆందోళన చెందుతూ ఉన్నాడు బంగారాజు. అదిరే మనసుతో ఆటోలో ఇంటి వద్ద దిగగానే ఇంటి గుమ్మం బయటే ఎదురుపడ్డారు. అతనికి తన తల్లిదండ్రులిద్దరూ. అతన్ని చూస్తూనే తల్లి విశాలాక్షి, ఎంత ఎదిగిపోయావురా కన్నా, ఇప్పుడే చెప్పారు మీ నాన్నగారు, ఎంత గొప్ప ఆశయంరా నీది, నీ తల్లిగా నేను గర్విస్తున్నా అంది బంగారాజు తల నిమురుతూ. నువ్వు నీ కొడుకు నీ నిర్వాకాన్ని గర్విస్తున్నా, నేను గర్జిస్తున్నా, బుద్ధి లేకపోతే సరి. అలాంటి పరిస్థితి ఈ కాలంలో ఎక్కడైనా సంభవిస్తుందా? పగటి కలలు కనుక బుద్ధిగా నేను చూసిన సంబంధం చేసుకో. ఇంకా మనం లేటు చేశామంటే మరీ పెళ్లి సంబంధాలు దొరకవు సుమా. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. సంబంధాలు తేలాకే పేరయ్య పంతులు గారు కూడా దాదాపు చేతులెత్తేశారు. నీ కోసం పుట్టిన అమ్మాయికి ఇంకో పెళ్లి కుదిరి పెళ్ళైపోతే ఇక ఇంతే సంగతులు. ఆ తర్వాత పెళ్లి కాని ప్రసాద్లా మిగిలిపోవలసి వస్తుంది. జాగ్రత్త. మెల్లగా సుతి మెత్తగా చివాట్లేసిన బంగారాజుకి సుత్తితో కొట్టినట్లే అనిపించింది. అప్పలరాజు జ్ఞానబోధ, ఆపై తండ్రి హెచ్చరిక రెండూ కలిసి బంగారాజు మెదడుపై తీవ్ర ప్రభావం చూశాయి. పరిస్థితులకు తలవంచాలా లేక ఎదురీదాలా ఎటూ తేల్చుకోలేకపోయాడు. సాయంకాలం పెళ్లి చూపులకి తన తల్లి, తండ్రి, మేనమామ, అత్తతో పాటు పక్క ఊరికి ట్యాక్సీలో అయిష్టంగానైనా బయలుదేరవలసి వచ్చింది బంగారాజుకి. పెళ్లి కూతురు జానకి వంక పెట్టడానికి ఏం లేదు. కుందనపు బొమ్మ, బాగా చదువుకుంది. వీరభద్రానికి, విశాలాక్షికి కూడా జానకి బాగా నచ్చింది. చెప్పకేం, బంగారాజుకి జానకి బాగా నచ్చింది. ముందు కొంచెం బింకం ప్రదర్శించిన తండ్రి హెచ్చరిక గుర్తుకొచ్చి నోరు మూసుకొని కూర్చున్నాడు. చివరాఖరికి తన ఆశయాలు గాలికి వదిలి జానకితో పెళ్లికి ఒప్పుకున్నాడు బంగారాజు. ఆశయాలు ఈ నోట ఆ నోట ఊరంతా అప్పటికే పాకింది. అంతే ఇంకా. అయితే బంగారాజు పెళ్లి కుదిరిన విషయం తెలిసిన తర్వాత పెళ్లికి రెడీగా ఉన్న యువకులంతా ఊపిరి పీల్చుకుని నిశ్చిత్తంగా గుండెలపై చేయి వేసుకున్నారు. పెళ్లి రోజు రానే వచ్చింది. ఆ రోజే పెళ్లి మండపం అంతా కలకల్లాడుతుంది పెళ్లికి వచ్చిన అతిథులతో. పెళ్లి మండపం చాలా సందడిగా ఉంది. మగ పెళ్లి వారు వచ్చేయటంతో ఆడపెళ్లి వారు హడావుడి పడుతున్నారు. పెళ్లి ముహూర్తం ఇంకో గంటలో ఉందనంగా ఆడపెళ్లి వారు ఉన్న రూమ్లో చిన్న కోలాహలం బయలుదేరింది. పెళ్లి కూతురు తండ్రి పరంధామయ్య కాలుగాలిన పిల్లిలాగా తిరుగుతున్నాడు. పెళ్లి కూతురు తల్లి, దగ్గర బంధువులు ఆందోళనగా ఉన్నారు. విషయం ఏమిటో బోధపడలేదు. మగపెళ్లి వారికి ఓ 15 నిమిషాల్లో పెళ్లి కూతురు కనిపించటం లేదన్న వార్త ఒక్కసారిగా గుప్పుమన్నది. ఈ వార్త నిమిషాల మీద మగపెళ్లి వారి విడిదికి చేరింది. దాంతో వాళ్ళు ఇంకా ఆందోళనకు గురయ్యారు. పెళ్లి చేసుకోవటానికి ముప్పు తిప్పలు పెట్టి చివరికి ఒప్పుకున్న పెళ్లిపీటల మీద ఈ విధంగా ఆగిపోవటం వల్ల వీరభద్రానికి కొడుకు మీద చెప్పలేని కోపం ముంచుకొచ్చింది. అప్పటికే ఒకసారి తలంటుకున్న బంగారాజుకి మరోసారి తలంటసాగాడు. నీ వల్లే ఇలా అయిందిరా. నువ్వు అనుకునేవాడివి చూడు, ఏ అమ్మాయి పెళ్లి తప్పిపోయినా పెళ్లి చేసుకుంటానని, ఇప్పుడు చూడు ఆ పరిస్థితి నీకే ఎదురైంది. ముళ్ళు విరిగి అరిటాకు మీద పడ్డా, అరిటాకు విరిగి ముళ్ళు మీద పడ్డా చిరిగేది అరిటాకే. పీటల మీద పెళ్లి ఆగిపోతే కారణం ఏదైనా తప్పు నీదే అవుతుంది. ఇక నీ పెళ్లి ఎలా అవుతుందో ఏమో అన్నాడు ఆందోళనగా. ఈలోపు మరో వార్త గుప్పుమన్నది. అదేంటంటే పెళ్లి కూతురు జానకి తన క్లాస్మేట్ స్నేహితుడైన రామకృష్ణని దేవాలయంలో పెళ్లి చేసుకుని పెళ్లి మంటపానికి తిరిగి వచ్చిందని. ఆమె రామకృష్ణని ప్రేమించింది. అయితే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవటం వల్ల సరిగ్గా పెళ్లి సమయంలోనే తెగించి పెళ్లి చేసుకుని వచ్చారు వాళ్ళిద్దరూ. అందరి సమక్షంలో వాళ్ళని ఆశీర్వదించగా తప్పలేదు జానకి తల్లిదండ్రులకి. ఆ విధంగా వాళ్ళ కథ సుఖాంతమయ్యింది. పరమానందయ్య వీరభద్రం దగ్గరకు వచ్చి పరిస్థితి చెప్పి క్షమించమని ప్రాధేయపడ్డాడు. ఇప్పుడు అందరి చూపు పెళ్లి తప్పిపోయిన పెళ్లికొడుకు బంగారాజు పైన పడింది. అందరూ బంగారాజు వైపు చూశారు జాలిగా. పాపం, పెళ్లి కాని ప్రసాద్లాగా మిగిలిపోవలసిందేనా అని జాలిపడ్డారు ఇరువైపుల వారు. ఆ జాలి చూపులను తట్టుకోవటం కష్టమైంది బంగారాజుకి. హతవిధి, ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి కూతురుని తను ఊహించుకునేవాడెవడో అదే పరిస్థితి ఎదురై ఉంటుంది. ఇప్పుడు అతనికి పాపం అనిపించింది. ఇప్పుడు బంగారాజుకి ఎలా పెళ్ళవుతుంది? బెంగ పెట్టుకున్నారు వీరభద్రం, విశాలాక్షి. బంగారాజు పరిస్థితి సరే సరి,
పెళ్లికొచ్చిన వారందరూ బంగారాజు కేసి జాలిగా చూశారు. పాపం పీటల మీద పెళ్లి ఆగిపోయింది. ఈ బంగారాజుకి పెళ్లి ఘటన ఉందో లేదో, అసలే అమ్మాయిల కొరత. ఇదే ఆడపిల్ల పెళ్ళయితే వెంటనే తాళి కట్టడానికి డజను పైగా యువకులు ముందుకు వచ్చి ఉండరు అనుకోసాగారు. అప్పుడే ఓ విచిత్రం జరిగింది. ఈ కథ మరో మలుపు తిప్పింది. అదేమిటంటే పెళ్లి కూతురు జానకికి చెల్లెలు లలిత బంగారాజుని అదే ముహూర్తంలో పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడింది. ఆమె మన బంగారాజు అంటే ఇష్టపడిందో లేక మరి జాలి పడిందో తెలీదు. లేక బంగారాజులా ఆమెకు కూడా అలాంటి ఆశయం ఉండేదో ఏమిటో మరి. ఆఖరికి లలిత చూపించిన జాలి వల్ల జానకితో పెళ్లి తప్పిపోయినా మొత్తానికి మన బంగారాజుకి లలితతో అదే ముహూర్తానికి పెళ్ళైపోయి అతని కథ కూడా శుభం కార్డు వేసుకుంది. ఈ విధంగా బంగారాజు కోరిక ఆశయం రివర్స్లో తీరాయి. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.